అక్కడ వాళ్ళ మనుషులు పెట్టి దౌర్జన్యంగా మామిడికాయలు ట్రాక్టర్ లాక్కొని వచ్చి రోడ్డు మీద పోసి ధర లేదని విన్యాసం చేశాడు. ఇప్పుడు ఏం చేశాడంటే దానిపైన దుర్మార్గమైన కార్యక్రమం అక్కడ వచ్చిన వీడియో తీసి నిన్న నెల్లూరులో పెట్టాడంటే నెల్లూరులో బంగారుపాలెం మార్కెట్నే తీసుకొచ్చి అతను ఫేక్ వీడియోని ప్రదర్శించాడంటే మనిషి అని మిమ్మల్ని అడుగుతున్నా. మీరు సాక్షి పేపర్ చూస్తారా అని అడుగుతున్నా. సాక్షి టీవీ చూస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇది ఫేక్ అవునా కాదని అడుగుతున్నా. ఇక్కడ ఒక విషయం ఉంది, మీ అందరికీ చెప్పాలి. ఈరోజు రాజకీయాలు అనేటివి ప్రజల కోసం పనిచేయాలి. వారి అంతిమ లక్ష్యం అధికారమైన నైతిక విలువలు, పద్ధతులు, నిబంధనలు, కట్టుబాట్లు తప్పనిసరిగా ఉండాలి. ఎక్కడున్నా నన్ను చూసి 10 మంది నేర్చుకోవాలి. ఈరోజు ఇతను చూసి ఏమి నేర్చుకుంటున్నారు తమ్ముళ్ళు? గొడ్డలి వేట్లు, బూతుల పంచాంగం, రఫా రఫే. అంటే నిన్న కూడా ఇండ్లకు పోయి మా వాళ్ళకి చెప్తే లేపేస్తారంటే నువ్వు లేపేస్తే చూడడానికి ఇక్కడ ఉండేది సిబిఎన్. గౌరవించా, ఎంతోమంది వ్యక్తులు చూసా. ఇంత మునుపు మీరు చూసి తీవ్రవాదులపైన పోరాడా, ముఠా నాయకులపైన పోరాడా, కమ్యూనల్ వైలెన్స్ తెచ్చే వాళ్ళపైన పోరాడా. పేదవాళ్ళ ప్రాణాలు కాపాడడానికి, మీ ఆస్తులు కాపాడడానికి నేను చేశా. ఇప్పుడు సాక్షాత్తు ఇలాంటి నేరస్తులు రాజకీయాల ముసుగులో వస్తున్నారు. ఇప్పుడు నేను ముందు నేరస్తుల రాజకీయ ముసుగు తీసి నేరస్తుల్ని నేరస్తులుగానే పరిగణించాలి. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. చేయమంటారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీరు కూడా సహకరిస్తే నేను కోరుకునేది ఒకటే, మనది ప్రజల మేలు కోరే ప్రభుత్వం, మంచి చేసే ప్రభుత్వం, మంది సమిక్షేమ ప్రభుత్వం, అభివృద్ధి ప్రభుత్వం. P4తో పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్తో సమానత్వం తీసుకొచ్చే ప్రభుత్వం ఇది. ఒక విజన్తో మీ ముందుకొచ్చా. మీ బిడ్డల భవిష్యత్తు కోసం పనిచేస్తున్నా. మీ జీవన ప్రమాణాలు పెంచడానికి ప్రయత్నం చేస్తున్నా. నా ఆశయం ఒకటే, హెల్తీ అంటే ఆరోగ్యం, వెల్తీ అంటే ఆదాయం ఎక్కువ వచ్చేట్టుగా, హ్యాపీ సంతోషం అంటే ఆరోగ్యంగా ఆదాయాన్ని పెంచుకొని సంతోషంగా ఉండడం. ప్రతి ఒక్క కుటుంబం ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్, ఏ కులమైనా పర్వాలేదు, ఏ మతమైనా పర్వాలేదు,